దేవుని వాగ్దానం కోసం వేచి చూస్తున్నారా? తొందరపడకండి, ఈ వీడియో మీకోసమే. దేవుడు నక్షత్రాల సాక్షిగా అబ్రాహాంకి ఇచ్చిన అద్భుతమైన వాగ్దానాన్ని, నీ సంతానం ఈ నక్షత్రాల వలె లెక్కింపలేనంతగా ఉంటుంది అని దేవుడిచ్చిన వాగ్దానం గత వీడియోలో మనం చూసాం. అయితే వాగ్దానం జరిగి ఏళ్ళు గడుస్తున్నాయి. అబ్రాము సారాలకు వయసు పైబడుతుంది. మరి దేవుడు చెప్పిన ఆ సంతానం ఎక్కడ? దేవుని వాగ్దానం నెరవేరడంలో ఆలస్యమైనప్పుడు మనుషులు చేసే తొందరపాటు నిర్ణయాలు ఎటువంటి చిక్కులకు దారితీస్తాయి? ఈరోజు ఆదికాండం 16వ అధ్యాయం ద్వారా తెలుసుకుందాం. అబ్రాము కనాను దేశానికి వచ్చి అప్పటికి 10 ఏళ్ళు పూర్తయ్యాయి. దేవుడు వాగ్దానం చేసిన సారాయికి ఇంకా సంతానం కలుగలేదు. ఇక్కడే సారాయి ఒక నిర్ణయం తీసుకుంది. దేవుని కాలం కోసం వేచి చూడలేక తన సొంత తెలివితేటలతో దేవునికి సహాయం చేయాలనుకుంది. తన దగ్గర ఉన్న ఐగుప్తు దేశపు దాసి హాగరును పిలిచి అబ్రాముకు భార్యగా ఇచ్చింది. ఈమె ద్వారా నాకు సంతానం కలుగుతుందేమో అని సారాయి భావించింది. అబ్రాము కూడా సారాయి మాట విని హాగరును చేరదీశాడు. హాగరు గర్భవతి అయిందని తెలియగానే పరిస్థితులు మారిపోయాయి. అప్పటి వరకు దాసిగా ఉన్న హాగరు మనసులో గర్వం ప్రవేశించింది. తన యజమానురాలైన సారాయిని ఆమె తృణీకరించడం మొదలుపెట్టింది. దీనివల్ల సారాయి మనసు గాయపడింది. సారాయి అబ్రాము దగ్గరికి వెళ్ళి, నాకు కలిగిన అవమానం నీకే తగులను, నా దాసి నన్ను తృణీకరిస్తుంది, యెహోవా మనిద్దరికీ తీర్పు తీర్చునుగాక అని నిందించింది. అబ్రాము ఎంతో నెమ్మదిగా, నీ దాసి నీ చేతిలోనే ఉంది, నీకు నచ్చినట్లు చేయి అని చెప్పి తప్పించుకున్నాడు. తరువాత సారాయి హాగరును కఠినంగా శ్రమ పెట్టడం ప్రారంభించింది. ఆ బాధ భరించలేక హాగరు అబ్రాము ఇంటి నుండి పారిపోయింది. అరణ్యంలో షూరు మార్గంలో ఉన్న ఒక నీళ్ళ ఊట దగ్గర అలసిపోయి కూర్చున్న హాగరును యెహోవా దూత దర్శించింది. దూత ఆమెను ఇలా అడిగింది, సారాయి దాసివైన హాగరు, ఎక్కడి నుండి వచ్చావు? ఎక్కడికి వెళ్తున్నావు? అందుకు హాగరు తన యజమానురాలి దగ్గర నుండి పారిపోతున్నానని చెప్పింది. అప్పుడు దూత ఆమెకు 3 ముఖ్యమైన విషయాలు చెప్పింది. మొదటి విషయం, నీ యజమానురాలి దగ్గరికి వెళ్ళి ఆమెకు లోబడి ఉండు. రెండవ విషయం, నీ సంతానాన్ని నేను లెక్కింపలేనంతగా విస్తరింపజేస్తాను. మూడవ విషయం, నీవు ఒక కుమారుని కంటావు, అతనికి ఇస్మాయేలు అని పేరు పెట్టు అని దూత 3 విషయాలు చెప్పింది. పుట్టబోయే ఇస్మాయేలు గురించి దూత ఒక ఆసక్తికరమైన ప్రవచనం చెప్పింది. అతడు అడవి గాడిద వంటి మనుష్యుడు, అతని చెయ్యి అందరికీ విరోధంగాను, అందరి చేతులు అతనికి విరోధంగాను ఉండును. ఆశ్చర్యపోయిన హాగరు ఆ నిర్జన అరణ్యంలో దేవుడు తనను చూశాడని గ్రహించి దేవునికి ఎల్రోయి అని పేరు పెట్టింది. ఆ నీల ఊట ఉన్న ప్రదేశానికి బెయర్లాహోయిరోయి అని పేరు పెట్టింది. దేవుని మాట విన్న హాగరు తిరిగి అబ్రాము ఇంటికి వచ్చింది. ఆమె ఒక కుమారుని కనింది. అబ్రాము ఆ బాబుకు దేవుడు చెప్పినట్లే ఇష్మాయేలు అని పేరు పెట్టాడు. ఇస్మాయేల్ పుట్టినప్పుడు అబ్రాము వయసు 86 సంవత్సరాలు. చూసారుగా, ఆదికాండం 16 అధ్యాయం ద్వారా మనకు ఒక హెచ్చరిక ఇస్తుంది. దేవుడిచ్చిన వాగ్దానం ఆలస్యమవుతున్నప్పుడు మన సొంత ఆలోచనలతో దాన్ని నెరవేర్చుకోవాలని చూస్తే అది ఇంట్లో అశాంతికి మరియు కలహాలకు దారితీస్తుంది. అయినప్పటికీ పారిపోయిన ఒక దాసిని అరణ్యంలో వెతికి పట్టుకున్న దేవుడు మనల్ని కూడా చూస్తున్నాడు. ఎల్రోయి. మీ జీవితంలో కూడా దేవుని వాగ్దానం కోసం వేచి చూస్తున్నారా? తొందరపడకండి, ఆయన కాలమందు ఆయన దాన్ని నెరవేరుస్తాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని బైబిల్ విషయాల కోసం మన నీ ప్రణాళిక ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ 17వ అధ్యాయం ద్వారా కలుద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.